గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. ముందుగా మీకు అభినందనలు గురుగారు. ఎందుకంటే అసలు చాలా తక్కువ మందికి అది సాధ్యపడుతుంది, కానీ మీకు సాధ్యమైంది. అదే మీరు యాత్రకి వెళ్ళొచ్చారు కదా, కైలాసం మానస సరోవర యాత్రకి. సో నిజంగా మీకు ఎంతో అదృష్టం ఉంటే తప్ప అది జరగదు గురుగారు. పరమేశ్వరుడి కరుణ, శివానుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యం. ఓకే గురుగారు, ఈ మధ్య కాలంలో కన్నప్ప సినిమా చూసాక చాలా మందిలో శివుని భక్తి చాలా ఎక్కువైపోయింది. సో మీరు వెళ్ళారు కాబట్టి, యాత్రకి వెళ్ళారు కాబట్టి అసలు కైలాసంలో ఏముంటుంది, అండ్ ముందుగా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం మీరు ఎలా వెళ్ళారు, ఎలా మీకు ఇది సాధ్యపడింది? ఓం నమ శివాయ. కైలాసం వెళ్ళాలి అని మనం అనుకుంటే కాదు, శివుడు సంకల్పం చేయాలి. ఓ పాత పాట ఉంది అమ్మాయి, సినిమా ప్రస్తావనతో నువ్వు మాట్లాడడం మొదలెట్టావు కాబట్టి. కాశీకి వెళ్ళాను రామాహరే, గంగ తీర్థము తెచ్చాను రామాహరే. ఓ పాత పాట రేలింగి వారిది. అలాగే మన వాళ్ళు బొందితో కైలాసానికి వెళ్ళాలి అని అంటూ ఉంటారు. బొందితో స్వర్గానికి, బొందితో కైలాసానికి. కైలాసానికి వెళ్ళాలి అని మనం అనుకుంటే సరిపోదు, పరమేశ్వరుడు సంకల్పం చేయాలి. శ్రీ గాయత్రి టూర్స్ వాళ్ళు ఏదో తీసుకెళ్లారు, వాళ్ళ ద్వారా వెళ్ళాను. ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ రోజుల్లో సంస్థలు. అలాగే నియమాలు చాలా ఉంటాయి. 70 ఏళ్ళు దాటితే వీల్లేదు. నేపాల్, చైనా ఇలా ఒక తోవ ఉంది. భారతదేశం నుంచి ఇలా ఈ రకంగా వెళ్ళవచ్చు. లేదా ఉత్తరప్రదేశ్, అలా ఉత్తరాఖండ్ నుంచి ఇలా 2 రకాలుగా ఉన్నాయి. ఎందుకు ఇంత కష్టం అంటే, అక్కడ వాతావరణం -డిగ్రీలలో ఉంటుంది. 0, -1, -2, 2-3 డిగ్రీలు ఈ టెంపరేచర్లో ఉంటుంది. మనకు 25, 30, 40 అలవాటైన శరీరం టెంపరేచర్. సో ఈ అతి శీతలం వల్ల శరీరానికి రకరకాల వ్యాధులు, ఇబ్బందులు కలిగే అవకాశాలు. అలాగే భూమట్టానికి ఈ కైలాస పర్వతం 5680 మీటర్ల ఎత్తు. హై డెఫినిషన్, హై టెన్షన్, హై అన్న ఆ లైన్కి వెళ్ళేసరికి ఈ ఎత్తు 6900 దాకా వెళ్ళిపోతుంది మీటర్లు. ఆక్సిజన్ లెవెల్స్ అందవు. తర్వాత గుండె వ్యాధులు అలాంటివి ఏమైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి తప్పక చికాకులు వస్తాయి. అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు కదా, డాల్మాస్ పాదాలు అంటారు. అక్కడ దాకా వెళ్ళాక ఎక్కువసేపు ఉండకూడదు, వచ్చేసేయాలి. గౌరీకుండు ప్రాంతాల్లో కూడా దిగేసేయాలి. ఈ మొత్తం చుట్టూరా కూడా 46 కిలోమీటర్లు నడవాలి. అలాగే ఇతర అన్ని క్షేత్రాలు, రామేశ్వరం, కాశీ ఇలాంటి వాటిల్లో గుళ్ళు ఉంటాయి. వెళతాం, గుడికి వెళ్తాం, నందీశ్వరుడు ఉంటాడు, అర్చకుడు ఉంటారు, ప్రదక్షిణ ఏదో చేస్తాం. ఇది కైలాసం కొండ. ఇక్కడ ఏం చేస్తాం? పరిక్రమ చేస్తాం, చుట్టూరా ప్రదక్షిణ చేస్తాం. పోవడమే కష్టం, ఎందుకంటే అది రోడ్డు మార్గం కాకుండా ఫ్లైట్ తీసుకోవాలి, చార్టర్డ్ ఫ్లైట్ తీసుకోవాలి, హెలికాప్టర్ తీసుకోవాలి, గుర్రం ఎక్కాలి, నడవాలి, సమస్త ఇబ్బంది, యాక్స్ వాటిపైన మన సామాగ్రి తీసుకెళ్తారు. అన్ని రకాల కష్టాలు పడితే ఓ 15-25 రోజుల పరిక్రమ, ప్రయాసతో కూడుకున్న యాత్ర కనుక ఇది చాలా కష్టము అంటారు. ఇది మొదటిది. 2, ఇది గుడి కాదుగా, కొండనే గుడి. అలాగే అక్కడ మానస సరోవరం 95 కిలోమీటర్ల వైశాల్యం గల ప్రపంచంలో ఎత్తైన కొండల మీద ఉన్న మంచినీటి సరస్సు. దేశం కాని దేశం, వాతావరణం కాని వాతావరణం. అది కూడాను ఒకే సమయంలో ఎప్పుడు అలాగే ఉండదు. కాసేపు ఎండ కాస్తుంది, కాసేపు వర్షం పడుతుంది, కాసేపు మళ్ళీ మబ్బులు పడతాయి. ఒక రోజులో ఇలా గంట గంటకి వాతావరణం మారుతూనే ఉంటుంది. కనుక ఇది కష్టము అంటారు. ఇది విషయం. అవును. అక్కడ అంటే ఇప్పుడు మీరు ఏది చెప్తున్నారో అక్కడ అసలు ఏముంటుంది? ఇప్పుడు కన్నప్ప సినిమాతో ముచ్చట పెట్టావు, ఏముంటుంది? ఇప్పుడు ఒక అడవిలో చెట్టు కింద ఏదో శివలింగం, అతడు ఏదో ఆటవికుడు, ఏదో ఒక కళ, ఏదో కథ కల్పనం ఏదో జరుగుతోంది. అది చూచాడు, శివ ఈశ్వర అనుకున్నాడు. కైలాసంలో ఏముంటుంది? శివుడే ఉన్నాడు. కైలాసంలో ఏముంది తెలుసుకోవాలి అంటే శివపురాణం అనే గ్రంథం చదవాలి లేదా చూడాలి. అది 7 అధ్యాయాల విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత. ఇలా ఆ గ్రంథంలో రుద్ర సంహితలో సృష్టి ఖండంలో పరమేశ్వరుడు ఇలా కైలాసంగా మారిపోయాడో చెప్పబడి ఉంది. నిజంగా నేను చూచిన అనుభూతితో చెబుతున్నాను తల్లి, మీకు కూడాను. కైలాస పర్వతాన్ని చూస్తే
పరమేశ్వరుడిని చూచిన ధ్యాస కలుగుతుంది. ఈశ్వరుడే నిజంగా కూర్చున్నాడా అన్నట్లుగా కొండ ఉంటుంది. చుట్టూరా అలాంటి కైలాస పర్వతాలే ఉంటాయి, మంచు లేకుండా. అన్ని పర్వతాల మధ్యన ఈ ఒక్క పర్వతం మీద మంచు. ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ ఎక్కారు. ఈ పర్వతం ఎక్కడానికి ఎవరూ ప్రయత్నం చేయలేదు. ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరో తెలియదు. ఆఖరికి ఇంతవరకు ఎవరూ అధిరోహించని పర్వతం కైలాస పర్వతం అంటూ చరిత్రలో మిగిలిపోయింది. తదేక దీక్షతో ఈ పర్వతాన్ని దక్షిణం ఉత్తరం ఈ వైపుగా మనం పరిక్రమ చేస్తూ కాస్త ఇలాగా చూస్తే పరమేశ్వరుడే. ఆ పర్వతం పైన సింహాసనం కనిపిస్తుంది. రాతి మలుపులు అలా కరిగి అలా పెద్ద సింహాసనం. ఆ కైలాస పర్వతం కింద దిగువన ఏనుగుల వరస మోస్తున్నట్లుగా. ఆ పర్వతానికి దక్షిణం దిక్కున మనం పరిక్రమ ప్రారంభం చేయగానే ముందుగా గణపతి, ఆంజనేయుడు, పాండురంగడు, ఇవన్నీ ఆ కొండలు అలా రూపుదిద్దుకున్నాయి కరిగి. ఎవరు ఎక్కినవి చెక్కినవి చూపుదిద్దినవి కావు, అలా న్యాచురల్ గా ఏర్పడ్డాయి. మనకు కైలాసం అంటే ఏమిటి అంటే నిజంగానే కైలాసమా అటువంటి అనుభూతి అక్కడికి మనం వెళితే కలుగుతుంది. రెండు, వెళ్ళడం కష్టం, వెళ్తారు. వెళ్ళిన వాళ్ళు ఆ డార్జిన్ అనే ఆ లాస్ట్ పాయింట్ హోటల్ ఉంటుంది, హోటల్లో ఉంటారు, ఇలా చూస్తారు, దండం పెడతారు, దూరం నుంచే కనిపిస్తూ ఉంటుంది, నమస్కారం చేస్తారు. అబ్బా ఇప్పుడు నడవలేం కదా, కష్టం కదా, చూసాం కదా, ఫోటోలు తీసుకున్నాం కదా, దండం పెట్టేసాం కదా అని అక్కడే ఉంటారు. కైలాసం చూడడం అంటే అర్థం కైలాసం చుట్టూరా నడవడం, పరిక్రమ చేయడం. శ్రమ చేయకుండా పరమేశ్వర దర్శనం కాదుగా. కనుక నేను స్వానుభవంతో చెబుతున్నాను. వెళ్ళి చూచి 3 రోజులు చుట్టూరా తిరిగి నడిచిన సమయంలో పరమేశ్వరుని చూడగలిగాను. అది అనుభూతికి అందనటువంటిది, చెబితే అర్థం కానటువంటిది. మీరు చెబుతుంటేనే ఎంత అందంగా ఉందో మాకు కళ్ళకి కట్టినట్టుగా కనబడుతుంది, ఎంత అందంగా ఉంది అనేది. ఓకే గురుగారు, అండ్ అలాగే ఇప్పుడు యమలోకం అని అంటారు కదా, దాని విశేషాలు ఏమిటి? అది చూసారా మీరు? అమ్మాయి, యమలోకం కాదు, అది యమద్వారం. ఏమంటారంటే మనకు ఈ పరిక్రమ ప్రారంభం యమద్వారం. ఇదేదో కొత్తగా ఒకటి కట్టేసారు సిమెంట్తో, అది కాదు, కొత్తగా కట్టారు. ఈ రోజుల్లో ప్రతిదీ కొత్తగా అయిపోతుందిగా. 1 కిలోమీటర్ లోనికి వెళితే కుడి చేతి వైపుకి 4 ప్రాచీనమైన నిర్మాణాలు కనిపిస్తాయి, ఓల్డెస్ట్ కన్స్ట్రక్షన్స్. ఓకే, అవి యమద్వారానికి సంబంధించినవి. మనం భోజనం చేసే సమయంలో సంప్రదాయం తెలిసిన ప్రాచీనుడు చిత్రాయ నమః, చిత్రౌతాయ నమః, ధర్మాయ నమః, అధర్మాయ నమః అలా 4 మెతుకుల్ని పెట్టేసేసి నీళ్లు చూపించేస్తూ ఉంటారు. యమద్వారం అంటే అర్థం బుందితో కైలాసానికి వచ్చాను, నేను చేసిన తప్పులన్నీ ఇక్కడ ఒప్పుకుంటున్నాను, ఈశ్వర నేను మరణించిన తర్వాత నీ దగ్గరికి రావాల్సిన వాడిని, కానీ బతికుండగానే పిలిపించుకున్నావు, నీ సంకల్ప ప్రకారంగా వచ్చేసాను, నడుచుకుంటూ వచ్చేస్తున్నాను లోపలికి, ఇక నుంచి నేను ఓం నమః శివాయ తప్ప ఇంకేమీ చెప్పను, ఇలా సంకల్పం చేస్తూ అక్కడ మనం ఏదో ఒకటి వదిలేయాలి. ఎలాగైతే ప్రయాగ ప్రాంతాల్లో వదిలేస్తారో వదిలేయాలి. శాస్త్రంలో ఏం చెప్పబడి ఉంది అంటే 72 సార్లు స్నానం చేయాలి, అక్కడ స్నానం చేసే అవకాశం ఉండదు. మీరు చేశారు కదా మరే, అది నేను చేసింది మానస సరోవరం. ఓకే, కైలాసం దగ్గర అలా మానసిక స్నానం చేస్తూ, స్నానాలు 7 రకాలు, స్నానం చేశాను అని అనుకొని మాట మరోటి నోట రాకుండా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ ఉంటే అదే నమస్కారం అవుతుంది, అదే సంస్కారం అవుతుంది. యమద్వారం దగ్గర ప్రారంభం చేసి మొదటి రోజు 12 కిలోమీటర్లు నడవాలి. అక్కడ చిన్నపాటి విశ్రాంతి, సాయంత్రం అవుతుంది. మళ్ళీ మరుసటి రోజు 2వ రోజు తెల్లవారుజాము నడక మొదలు పెడితే 20 కిలోమీటర్లు నడవాలి. ఆ మధ్యలో 10 కిలోమీటర్లు అలా పైకి వెళ్ళి, అన్ని నడక అంటే నేరుగా ఉండదు, కొండలు ఎక్కడం దిగడం ఇలాగా ఉంటుంది. మనం ఓం నమః శివాయ ఇంకో మాట అనకూడదు, మనకి పరమేశ్వర దర్శనం కావాలి. అక్కడి దాకా వచ్చాం మనం, అక్కడ కొబ్బరికాయలు లేవు, అరటిపళ్ళు లేవు, అగరవత్తులు లేవు, నైవేద్యాలు లేవు. పరమేశ్వరుడికి ఇవన్నీ అక్కర్లేదుగా, ఆయన మనస్సు అడుగుతాడు. కన్నప్పలు కూడా అదే చూపించారో ఏమో మరి మీకు తెలియాలి, యువత కదా. అలా మనం వెళుతూ
ఆ డాల్మాస్ అనే ఆ పాయింట్కి రాగానే హైయెస్ట్ పాయింట్, హై టెన్షన్, హై డెఫినిషన్ ఆర్ హై ఆటిట్యూడ్ అంటారు దాన్ని. అక్కడికి వచ్చాక ఆక్సిజన్ అందదు. తర్వాత ఈ పాయింట్ బౌద్ధులకు కూడా చాలా చాలా ముఖ్యమైన పాయింట్, చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. యమద్వారం దగ్గర బౌద్ధ ధర్మంలో ఎవరైతే లామాలు ఉంటారో వాళ్ళు చనిపోతే వాళ్ళ శరీరాన్ని తెచ్చి వదిలేస్తారు, రాబందులు గద్దులు వాటికి అన్నట్టుగా. జీవితం చనిపోయాక కూడా దేహం పరోపకారం ఉపయోగపడాలి. వాళ్ళ మతం ధర్మం చెప్తుంది, బౌద్ధ ధర్మం. బౌద్ధం చరణం గచ్చామి, త్రిపిటకాలు, అష్టాంగ సూత్రాలు ఇవన్నీ కూడా చనిపోయాక కూడా శరీరం మరొకరికి ఉపయోగపడాలి. ఎంత ధర్మమో మానవతావాదమో. ఆ యమద్వారం దగ్గర ఆ టిబెటన్లు వాళ్ళ శరీరాలు అలా వదిలేస్తారు. ఓకే, మనం అలా ముందుకు వెళ్తాం. 2వ రోజు 10 కిలోమీటర్లు ఎక్కాం. ఆ హై స్టేజ్కి వెళ్ళాక మనకు కాస్త శ్వాస అందదు. అక్కడ రకరకాల బౌద్ధ ధర్మాన్ని అనుసరించేటటువంటి వాళ్ళ మతాలకు సంబంధించిన వాళ్ళందరూ వస్తారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఒక పక్కన. ఈ క్షేత్రం ఎలాంటిది అంటే జైనులకు, బౌద్ధులకు, హిందువులకు బెన్ అనే ఒక మతం ఉంది చైనా దేశంలో. వాళ్ళకి వీళ్ళందరికీ చాలా స్పెషల్, చాలా ప్రత్యేకం. అందుకని అక్కడికి వెళ్ళి మనం ఏదో ఓం నమః శివాయ అనుకుని దిగడం మొదలెడితే గౌరీకుండం కనిపిస్తుంది. పార్వతీదేవి పరమేశ్వరుడి తారకాసమాసం పోయాడని చెప్పేసి పసుపు తీసి గణపతి సిద్ధం చేసిన క్షేత్రం. చాలా దిగువన, మనం చూడలేము, పోలేము. ఇలా చూసి నమస్కారం చేయాల్సిందే. కాస్త కళ్ళు తిరిగాయా మనం కైలాసానికి వెళ్ళిపోతాం. అంతటి నేరో పాయింట్. నడక తప్పించుకో మార్గం ఉండదు. దిగుతూ ఉంటే మనకి గ్లేసియర్స్ వస్తాయి, మంచు వస్తుంది, దాటి వెళ్ళాలి. అలా వెళ్ళాక మళ్ళీ కొండలు గుట్టలు, ఇలాగ ఇదే నడక 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 నడక. ఓం నమః శివాయ. ఇంకెవరు మనకి ధ్యాస, ఇంకెవరు మన సహాయము ఉండరు. ఇలా పరిక్రమ చేస్తే ఆ కొండనే కైలాసం అర్థమవుతుంది. మనం కొండలో అంతర్భాగం అయిపోతుంది. శివారాధన అంటే శివుడిలో నేనొకడిని, నేనే శివుడిని. అమ్మాయి దేవుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాం కదా. మొదటిసారి ప్రదక్షిణ చేసినప్పుడు నేను దైవాన్ని దర్శించడం కోసం ప్రదక్షిణ చేస్తున్నాను, జ్ఞానం. రెండోసారి దైవం నేను వేరు కాదు. మూడవసారి నేనే దైవాన్ని. ఇది ఆ ప్రదక్షిణల సారాంశం, తాత్పర్యం. ఈ కైలాసం చుట్టూరా 3 రోజులు ప్రదక్షిణ, ఒకటే ప్రదక్షిణ కానీ 3 రోజులు. 3వ రోజుకి ఈ అర్థం తాత్పర్యం బోధపడుతుంది. నేనే పరమేశ్వరుడిని, ఈ కొండనే నేను, ఇక్కడితో నా జీవితం అయిపోయింది, తిరిగి వెళ్తున్నానా, కొత్త జీవితంతో వెళ్తున్నాను. ఇలా ఆలోచన చేయాలి. అసలు ఎంత అదృష్టం ఉంటే అది జరుగుతుంది చెప్పండి గురుగారు. అండి అలాగే ఇప్పుడు ఫైనల్గా యూత్కి దీని గురించి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు గురువు? తప్పకుండా. ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ అన్న పదాన్ని బాగా వాడుతున్నారు, ముఖ్యంగా యంగ్స్టర్స్. అది కన్నప్ప సినిమా కావచ్చు, లేదా రాబోయే విశ్వంభర కావచ్చు, లేదా వైరల్ వయ్యారి పాట కావచ్చు. ఇవాళ పాట రేపటికి పాత పడిపోతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అయిపోతాం అనే ట్రెండ్లో పడిపోతున్న యువత మూలాలు మర్చిపోతున్నారు. మూలాలు ఒకటి ఉన్నాయి. ఆ నక్షత్ర మండలం ఉంది, ఆకాశం ఉంది, విశ్వాసం ఉంది. మనం గుళ్ళో దేవుణ్ణి వెతకడం మానేసి మనలో దేవుణ్ణి వెతకాలి. యువత చాలా హార్డ్ వర్కర్స్, సిన్సియర్. నమ్మేస్తారు, చెబితే వింటారు, చదువుకుంటారు, తెలుసుకునే జిజ్ఞాస ఎక్కువ, ప్రశ్నించే యాటిట్యూడ్ ఎక్కువ. ప్రతిదాన్ని వాళ్ళు వై అంటారు, 5 W's అంటారే, వేర్, వెన్, వాట్, వై, హూ. ఇలాంటి క్వశ్చన్స్ 5 W's అంటారు వీటిని. ఇది ఏమిటి అని అడుగుతారు. ఈ రాయి శివుడు ఎలా అవుతాడు? కళ్ళు మూసుకుంటే అవుతాడు. ఏమి మనం నేను చూచాను అన్న రామకృష్ణ పరమహంస మాటకి వివేకానంద ఇలా కమిట్ అయిపోయాడో, యంగ్స్టర్స్ కూడా ఈ రోజుల్లో కైలాసానికి వేలాది మంది వెళుతున్నారు. అమ్మాయి మిత్రులారా, నేను వెళ్ళి వచ్చి చూచి చెబుతున్న మాట, ఆ వెళ్తున్న వాళ్ళల్లో, అక్కడ నేను చూసిన వాళ్ళల్లో 50% యంగ్స్టర్స్, యూత్ సైలెంట్గా వెళ్తున్నారు. ఓల్డ్ ఏజ్ పీపుల్ అన్నా ఇంకా కాస్త కూస్తో కబుర్లు చెప్తున్నారు పక్క వాడితోటి, అబ్బా ఇంకెంతకాలం, అయ్యో అబ్బా అంటున్నారే. కానీ యంగ్స్టర్స్ వెరీ సీరియస్, కమిటెడ్. వాళ్ళు నిజంగా చూస్తున్నారు, ధ్యానంతో ఉన్నారు. చాలామంది డాక్టర్లు,
ఇంజనీర్లు, ఐఐటియన్స్, గ్రేట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు చాలా మందితో నేను మాట్లాడాను. గుళ్ళల్లో దేవుడు ఉన్నాడు, బయట ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, ఈ పరిక్రమ చేసే వాళ్ళందరిలో ఉన్నాడు. ఇది ఒక ఐఐటియన్ నాతో చెప్పిన మాట. సదాశివన్ అతని పేరు కూడా గుర్తుపెట్టుకున్నారు, మాట్లాడాగా. అలాగే గుర్రం మీద ఎక్కి ప్రదక్షిణ చేయొచ్చు, పరిక్రమ అంటారు దాన్ని. ఎవరో చెప్పారట, గుర్రం మీద పరిక్రమ చేస్తే పుణ్యం గుర్రానికి పోతుంది కాబట్టి గుర్రాలు వాడకండి, చేత కాకపోతే పరిక్రమ మానేయండి అనేది తప్పు. ఆ ప్రాంతంలో గుర్రాలు బతకాలిగా, గుర్రంకు ఉన్న పని ఇది ఒకటే, ఆ గుర్రాన్ని పోషించే కుటుంబం బతకాలిగా. ఇది మరొక డాక్టర్ చెప్పిన మాట, డాక్టర్ శశికళ ఆవిడ పేరు. గుర్రం బతకాలిగా, గుర్రం పోషించే కుటుంబం కూడా బతకాలిగా, కాబట్టి డబ్బులు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో కొండ కింద కంకర్ కంకరమే శంకరి అన్నట్లుగా రాళ్లల్లో శివుడున్నాడు, మనుషుల్లో లేడా? ఉంటాడుగా, అందరిలో ఉన్నాడుగా, అంతటా ఉంటాడుగా. అంతటా మనం పసుపు కుంకుమ ఇలా విరజిల్లలేం, పువ్వులు ఇలా విసిరేయలేం. కాబట్టి ఒక ప్రతీకగా, ఒక సింబాలిక్గా ఒక స్టోన్ పెట్టుకున్నాం. ఇప్పుడు విష్ణువు కాళ్ళు చేతులు మొహం అంతా ఉంటాయి, అదొక పెద్ద గొడవ. మళ్ళీ అవన్నీ ఉంటే అది సాకారం అవుతుంది. ఈ నిరాకారం అయింది కదా, ముక్కు చెవులు ఊపులు లేదు కదా, నీళ్లు పోస్తాం, ఆకులు వేస్తాం, ఉపవాసం, స్వామి నీవేదయ అంటాం. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. యువత ఈ రోజుల్లో 95+ స్కోర్ ఉంటేనే లైఫ్లో అచీవ్మెంట్ అనేది, సక్సెస్ అనేది సాధించగలుగుతున్నారు. ఆ ఆత్మవిశ్వాసం, ఆ మనోబలం, ఆ ఏకాగ్రత శివుడి వల్ల మాత్రమే వస్తుంది. ఓం నమః శివాయ పంచాక్షరి మహామంత్రం. సైంటిఫిక్గా ఈ ఎర్త్, భూమి, విశ్వం అంతా కూడా శివుడు. భూమి శివుడు, భూమి మీద ఉండే చెట్లు, చేమలు, నేచర్, ప్రకృతి పార్వతి. ఈ భూమికి చుట్టూరా తిరిగే చంద్రుడు ఉపగ్రహం శివుడి నెత్తురు చంద్రవంక ఉంటుందిగా, సింబాలిక్. ఇలా చూస్తే ఆ శివుడు దిగంబరుడు. ఈ నేపథ్యంలో అంతటా మనం శివుణ్ణి చూసి, ఈ భూమి నీరు, నిప్పు, గాలి, ఆకాశం, మట్టి, 5టితో ఏర్పడింది. అంతా మట్టేగా, అదో సినిమా డైలాగు గుర్తుపెట్టుకుంటాంగా. ఈ 5టితో ఏర్పడింది. నమఃశివాయ 5 అక్షరాలు. ఈ నమఃశివాయ అనే 5 అక్షరాలు ఈ పృథివీకి, ప్రపంచానికి ప్రతీక. కాబట్టి యూత్ మెమరీ పెంచుకోవాలి, సాధించాలి. అచీవ్మెంట్, టార్గెట్, సక్సెస్ ఒకటే మంత్రం, నమఃశివాయ. ఇది సమాధానం. గురువుగారు, అలాగే మనం ముఖ్యమైనది మానస సరోవరం గురించి మాట్లాడుకోలేదు. అవును, నిజమే. దాని విషయాలు చెప్పరే? తప్పకుండాను, అడగలేదుగా. యువత అనేసరికి అలా వెళ్ళిపోయింది వాయిస్. విందాం. మానస సరోవరం పురాణాల్లో చాలా ఉంటాయి అమ్మాయి. బ్రహ్మ మానసంలో నుంచి పుట్టింది, బ్రహ్మాండ పురాణంలో ఉంది, ఇవన్నీ చెబుతూ ఉంటారు. మన ఈ దేశానికి చతుస్సాగర పర్యంతం అన్న పదం ఒకటి ఉంది. చతుస్సముద్ర వేలావలయిత, మహాభారతంలో మాట. 4 దిక్కుల సముద్రం. ఈ దేశాన్ని మనం ఏమంటాం? భరత ఖండే అంటాం, జంబూ ద్వీపే అంటాం. జంబూ ద్వీపము అంటే చుట్టూ నీళ్లు ఉండాలిగా, లేవే. ఇప్పుడు ఇండియా పెనిన్సులా 3 సముద్రాలు కనిపిస్తున్నాయి. అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం. మరి 4వది ఏమైంది? జంబూ ద్వీపం అంటే చుట్టూరా నీళ్లు ఉండాలి. ఆ 4వది మానస సరోవరం, హిమాలయాలు. 95 కిలోమీటర్ల వైశాల్యం ఉన్న, 195 మీటర్ల డెప్త్ ఉన్న మానస సరోవరం ఒక సాగరం ఇప్పుడు. కానీ కొన్ని వేల ఏళ్ల క్రింద అది సముద్రం. అక్కడ ఇంకా చాలా సరస్సులు ఇలాంటివి కనిపిస్తాయి. రక్షస్థలం, రావణాసురుడు ఇక్కడ కైలాసాన్ని పెకిలించే ప్రయత్నం చేశాడట చెయ్యి పెట్టి. అది కూడా పెద్ద సరస్సు. గౌరీకుండం ఇంకో పెద్ద సరస్సు. అలాంటివి మనం పోతా ఉంటే ఎన్ని సరస్సులో కనిపిస్తాయి. గంగా నదికి ఉపనది కార్పరి, బ్రహ్మపుత్ర, సట్లెజ్, సింధు, ఈ నదులన్నీ ఈ మానస సరోవరం దగ్గరే పుట్టేది. ఈ లెక్కన ఆ పైన బెల్ట్ అంతా కూడా అస్సాం నుంచి ఆ చివరి వరకు సముద్రం. హిమాలయాలన్నీ అలా పొడుచుకు వచ్చిన మట్టి కొండలు అనుకుంటే అప్పుడు ఈ దేశం చతుస్సముద్రం అవుతుంది అన్నట్టు. అమ్మాయి మానస సరోవరంలో ఎవరిని స్నానం చేయనివ్వరు. అది మంచినీటి సరస్సు, దానికి చాలా రక్షణ, పోలీసు వ్యవస్థ, అక్కడ చాలా వ్యవహారాలు ఉంటాయి. కానీ పరమేశ్వర సంకల్పం వలన నేను స్నానం చేయగలిగాను.
అది నిబంధనలకు అతిక్రమణ అయినప్పటికీ అనారోగ్యం వస్తుందేమో అన్నప్పుడు ఎందుకు చెప్తారు వాళ్ళు అంటే -డిగ్రీ టెంపరేచర్లో ఉన్నప్పుడు అలా -డిగ్రీ టెంపరేచర్లో ఉండే చోట చల్లటి వాతావరణంలో చల్లటి నీళ్ళు స్నానం చేస్తే ఏ న్యూమోనియానో వస్తే, ఏ అస్తమానం అటాక్ అయితే, సైనస్ ఇవన్నీ మామూలు, న్యూమోనియా వస్తే ఈ వేళ్ళు ఓంకర్లు పోయే వ్యాధి ఒకటి ఉంటుంది, అది మంచుల్లో తిరిగితే వస్తూ ఉంటుంది. అలాంటిది ఏమైనా వస్తే అని వద్దంటారు. కానీ పరమేశ్వర సంకల్పం వలన విజయవంతంగా స్నానము చేయగలిగాను, పితృదేవతకి తర్పణాలు ఇవ్వగలిగాను, అన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలిగాను. సంకల్పం ఒకటే, ఏమిటి అంటే లోకా సమస్తాః సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఈ సంకల్పంతో మానస సరోవర యాత్ర కూడా పూర్తి చేయగలిగాను. అది 108 శక్తి క్షేత్రాలలో ఒకటి. అమ్మవారి కుడి ముంజెయ్యి అందులో పడింది. అమ్మవారి పేరు దాక్షాయణి, అక్కడ ఉండే భైరవుడి పేరు అమరుడు. ఆ సరస్సు శక్తి క్షేత్రం అని మన పురాణాలు చెబుతాయి. ఇది ప్రత్యేకం. ఓకే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. నిజంగా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. అండ్ అలాగే ఈ వీడియో ఖచ్చితంగా యువతకి చేరుతుంది. దీని మీద ఎంతో కొంత అవగాహన తప్పకుండా అనుకుంటున్నాను. యువతరం, నవతరం, యువకులం, కొత్త కులం ఆర్ష ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, సనాతన విశ్వాసాలను మూఢ విశ్వాసాలు అని కొట్టివేయకుండా వైజ్ఞానికంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం. నమస్కారం.